నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం 14 లక్షల కోట్లు అప్పులుగా ఉన్నట్లుగా ప్రాథమిక అంచనా వేసిన అధికారులు. ప్రకాశం బ్యారేజ్ నుండి కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు 5 ఏళ్ల వైసీపీ పాలనలో నీటిపారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శ. వాడివేడిగా సాగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలకు పాలకపక్షం ఆహ్వానం పలకకపోవడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులు. దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఇప్పటికే పోలవరం అమరావతి విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఆర్థిక శాఖపై దృష్టి సారించారు. త్వరలోనే ఆయన ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కపై ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి 14 లక్షల కోట్లు అనే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదే విషయాన్ని వారు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. పెండింగ్ బిల్లులన్నీ ఉన్నాయనే అంశంపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ శాఖల వారీగా పెండింగ్ బిల్లుల వివరాలు కోరింది. మేము హామీ ఇచ్చాం. హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేశాం? 3,000 రూపాయలు పెంచాం, 4,000 రూపాయలు పెంచాం. 3,000 రూపాయల నుంచి దివ్యాంగులకు 6,000 పెంచాం. కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి 15,000 పెంచాం. బెడ్ నుంచి రాలేని వాళ్ళకి 15,000 పెంచాం. అది మానవతా దృక్పథం చేయాలి. నిర్ణయం చేశాం. మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం. ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమందంటే జిల్లాలకు అప్పచెప్పాం. స్టాక్స్ అన్ని వాళ్ళకే ఇచ్చేసాం. అక్కడ ఇసుక తీయమన్నాం. ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి ఎత్తపోండి, ఈయన కూడా పొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎద్దుల బండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసి వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి. ఉంటే వింత పశువులు కూడా ఉండవు. మారిగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్. 5 ఏళ్లు వైసీపీ పాలనలో నీటిపారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రకాశం బ్యారేజ్ నుండి కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బొంట ఉమా మహేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, ఇంకా ఇరిగేషన్ అధికారులు పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థ సర్వనాశనమైందన్నారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఇరిగేషన్ వల్ల జరిగిన నష్టం ఎంతో ఎక్కువని వారు అభిప్రాయపడ్డారు. నీటిపారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని వారు ధ్వజమెత్తారు. ఏదైతే ఈవేళ సంపదను, ఆదాయాన్ని రైతుకి ఇస్తే అది ఒక్క రైతుకు ఒక్కరికే లాభసాటి అని ఒక్కొక్కర్లా. రైతుకి ఆదాయం వస్తే అది మళ్ళీ అటు వ్యాపారాలకు కానీ, విద్యారంగానికి కానీ, ఇతర అంటే సొసైటీ సమాజానికి అంతటికి కూడా. ఎందుకంటే 170% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఆ 70% మీద ఆధారపడిన వ్యవసాయదారులకి మనం సాగునీరు అందించినట్లయితే ఆ వచ్చినటువంటి సంపద అంతా కూడా మళ్ళీ సమాజంలో అన్ని వర్గాల వారికి చెంది ఆ ప్రాంతం కానీ ఆ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కోణంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచన చేసి మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి ఏదైతే సాగునీటి వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అందులో భాగంగానే మరి ఏదైతే మరి పట్టిసీమ మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ మరి 1,300 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతున్నారని ఆ రోజు మా మీద
ఒంటి కాలు మీద అసెంబ్లీలో లేచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి రాష్ట్ర రైతాంగానికి తాను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది. మరి ఈరోజు కృష్ణా డెల్టాలో సాగునీరు కాదు కదా, తాగునీరు లేక గొంతెండిపోతున్నటువంటి ప్రజలకి దాహార్తి, అలాగే వ్యవసాయ పనుల కోసం ఈరోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఈస్టర్న్ కాలువకి, అదే వెస్టర్న్ కాలువకి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మరి ఇరిగేషన్ శాఖ మాచులు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడే రామానాయుడు గారు చెప్పారు, ఏదైతే పులిచింతల్లో 30 టీఎంసీ నీరు ఉండాలంటే 0.5 టీఎంసీ కన్నా కూడా తక్కువ నీరు ఉందంటే ఇవాళ దీనికి బాధ్యత ఎవరిది? ఆనాటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం కాదా? సముద్రంలోకి వృధాగా నీరు పోయేది, ఏనాడు కూడా వాటర్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కాదు. ఇవాళ నిజంగా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడారు, పట్టిసీమ పంపులు ఉపయోగం లేదు, ఉల్లిపాయకి కాట వేయాలని చెప్పి ఆనాటి మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు మాట్లాడారు. ఇవాళ రండి చూడండి, ఇవాళ నిజంగా పట్టిసీమ పంపులు లేకపోతే ఇవాళ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏమైందో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దీనికి కారణం మీరు కదా, మీ చేతకనిదనం కాదా? ఇవాళ నిజంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పట్టిసీమ నిర్మాణం చేయడంలో. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది. కౌన్సిల్ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఎంపీకి ఆహ్వానం పంపకపోవడంపై టీడీపీ సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. టీడీపీ కార్పొరేటర్ల ఆందోళనతో కౌన్సిల్ సమావేశాన్ని 10 నిమిషాల పాటు మేయర్ వాయిదా వేశారు. కౌన్సిల్ సమావేశానికి మీడియాను సైతం అనుమతించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఇటు డయేరియా కానీ, ఇటు కలరా కానీ, కొన్ని వచ్చేటువంటి పరిస్థితుల గురించి, మరి వాటర్ సోర్స్ కాడి నుంచి అట్లాగే డ్రైనేజ్ సమస్యలు, పారిశుద్ధ్య సమస్యల గురించి కానీ, ఇవన్నీ కూడా ఆఫీసర్స్తో కులంశతంగా చర్చించడం జరిగింది. జరుగుతున్న పరిణామాల్లో ఆఫీసర్స్ యొక్క పరిపాలన విధానం ఈరోజు బయటపడింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా చేయాల్సినటువంటి చర్యల పట్ల కానీ, కార్మికుల సమస్యల పట్ల కానీ, కార్మికులు పడుతున్నటువంటి బాధలు, వాళ్ళకి డంపర్ బిన్స్ లేవు, హ్యాండ్ గ్లౌజెస్ లేవు, ఎక్కడా కూడా డ్రైనేజ్ తీయడానికి సిబ్బంది కొరత, వాళ్ళకి హెల్త్ కార్డ్స్ గురించి కానీ, అన్నీ కూడా వాటర్ లైన్స్ గురించి కానీ, అట్లాగే కృష్ణలంక ప్రాంతంలో రిటర్నింగ్ వాల్ కట్టిన తర్వాత అక్కడ టాయిలెట్స్ కానీ, అటాచ్డ్ బాత్రూమ్స్ కానీ ఎక్కడా కూడా ఉండనటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఆ రణదీవ్ నగర్ ప్రాంతంలో టాయిలెట్స్ నిర్మించమని చెప్పి, అట్లాగే వాటర్ లైన్స్ ఎక్కడైతే లీకులు ఉన్నాయో అవన్నీ కూడా ఆ లీకుల వల్ల కూడా డయేరియా కానీ కలరా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి ఏమీ కూడా లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆఫీసర్స్ మీద ఉంది. ఆ ఆఫీసర్స్ని ఈరోజు నిలదీయడం జరిగింది. ఏదైతే ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యకి పరిష్కారం దిశగా ఇమ్మీడియట్లీగా కావలసినటువంటి సిబ్బందిని తీసుకొని అవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగే కౌన్సిల్ సమావేశం ఇది. మేము ఇంతకుముందులా కాకుండా కార్పొరేటర్లందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి, అలాగే ఫ్లోర్ లీడర్కి మాట్లాడే అవకాశం ఇవ్వాలి, మైకు ప్రతి కార్పొరేటర్కి మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి ముందుగా చెప్పటం, అలాగే మొదట్లోనే మీడియా వారిని అలౌ చేయాలి. మేము గత 3 సంవత్సరాల నుంచి మీడియా వాళ్ళని, మీడియా అంటే 4th ఎస్టేట్ వాళ్ళని కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో అలౌ చేయాలి అని గత 3 సంవత్సరాల నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా సభను వాయిదా వేసైనా సరే మీడియాని అలౌ చేయాలని చెప్పి ఫైట్ చేసాం మరి తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే మీడియాని పొద్దున అలౌ చేయించాం. అలాగే వచ్చే కౌన్సిల్ సమావేశాలకి గ్యాలరీస్లో మీడియా సోదరులకి అందరూ కూడా అక్కడ కుర్చీలు వేసి గౌరవించి కూర్చోబెట్టాలి.
గ్యాలరీలో మీడియా పాయింట్ పెట్టాలని చెప్పి కూడా మేము చెప్పటం, దాన్ని ఒప్పించడం కూడా జరిగింది. మేయర్కి చెప్పి దాన్ని సభని తాత్కాలికంగా నిలుపుదల చేసి మరి ఎవిడెన్స్లు ఎవరెవరికి ఉన్నాయో మీడియా వాళ్ళందరినీ అలౌ చేయాలని చెప్పి మేయర్ గారి దగ్గర మరి దాన్ని ఒప్పించడం కూడా జరిగింది. అలాగే ప్రజలు పడుతున్నటువంటి అనేక సమస్యల మీద కూడా పొద్దున్నుంచి కౌన్సిల్లో పోరాటం చేశారు. దానిలో ముఖ్యంగా మరి మంచి సిల్ట్ కృష్ణానదిలో డంప్ చేయడం ఏంటని అధికారులపై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృత్ పథకం ద్వారా జరిగే పనులలో చీఫ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు మధ్య సమన్వయ లోపంతో సిల్ట్ కృష్ణానదిలో డంప్ చేయటం ఏమిటని అధికారులపై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు కౌన్సిల్లో సిల్ట్ డంపింగ్కు ప్రత్యేక స్థలం చూడాలని ప్రతిపాదన, అవుట్ఫాల్ డ్రైన్ మూసేస్తే రాణిగారి తోట, భూపేష్ గుప్తా నగర్ లాంటి ప్రాంతాలు వర్షం పడితే మునిగిపోతాయని చర్చ జరిగింది. అయితే చర్చిలో రిటైనింగ్ వాల్ కట్టినా కూడా అవుట్ఫాల్ డ్రైన్ విషయంలో చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కార్మికులకు ఇస్తున్న ట్రాలీలు పాడైపోతే పట్టించుకునే నాదుడే లేడని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వర్షాకాలం మొత్తం కృష్ణానదిలోకి వదిలివేయాలని, డ్రైన్లు క్లీన్ చేయాలని మేయర్ ఆదేశించారు. అది ఏ రకంగా దానికి సొల్యూషన్ అన్నది మనం ట్రీట్మెంట్ చేసి ప్రజలకి పూర్తి స్థాయిలో వాటర్ అందించాలి అన్న దాని మీద ఈరోజు చాలా క్లుప్తంగా గౌరవ సభ్యులందరూ మాట్లాడటం జరిగింది. అలాగే వాటర్ పైప్ లైన్లు, ఓల్డ్ పైప్ లైన్లు మార్చే విధానాన్ని, అలాగే అమృత పైప్ లైన్ని, అలాగే శానిటేషన్ వర్కర్లు, ముఖ్యంగా శానిటేషన్ వర్కర్లు తక్కువగా ఉండటం జరుగుతుంది. దాని గురించి కూడా చాలా సుదీర్ఘంగా ఈరోజు చర్చలు అన్నవి కొనసాగినాయి. దాని మీద గౌరవ కమిషనర్ కానీ ఏదైతే మన స్వప్నిల్ దినకర్ గారు శ్రీకాకుళం కలెక్టర్గా ఆయన వెళ్ళటం జరిగింది. ఇప్పుడున్న ఏసీజీ గారికి కమిషనర్ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది కాబట్టి ఏసీజీ గారు, అలాగే సిఈ గారు, సిఎంహెచ్ఓ గారు, అందరూ సిపి గారు ఈరోజు పూర్తి స్థాయిలో నా ఆఫీసర్లందరినీ నించోబెట్టి వివరణ అడగటం అన్నది జరుగుతుంది. ఇంకా ఆఫ్టర్నూనే కాబట్టి లంచ్ బ్రేక్ తర్వాత ఇంకా ఎజెండా అన్నది చాలా మిగిలి ఉంది. ఎజెండా మొత్తం మనం చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని మీద కుక్కల మీద, అలాగే దోమల మీద, ఆవుల మీద కూడా ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అలాగే వాటర్ సప్లై గురించి పూర్తి స్థాయిలో చర్చలు జరిగినాయి. దాని మీద త్వరితగతినే అన్ని రకాల చర్యలు విజయవాడ నగరంలో చేపడతాము అని చెప్పి తెలియజేయడం జరిగింది. పూర్తి స్థాయిలో గత 2019 నుంచి 24 వరకు ప్రతి ఒక్క డివిజను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే విధంగా గత పరిపాలన అన్నది కొనసాగింది. అందులోన ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోన పూర్తి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకించాలని సిఐటియు నేతలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 10వ తేదీన సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కార్మికుల డిమాండ్స్ డేగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు సిఐటియు సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో పెద్ద ఎత్తున కార్మికుల డిమాండ్స్పై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికులు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కార్మికులకు అండగా ఉండే కార్మిక చట్టాలను యాజమాన్యాలకు అనుకూలంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ను తీసుకురావడం దుర్మార్గమని, కార్పొరేట్ కంపెనీలకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని, తద్వారా కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఈరోజు సిఐటియు అన్ని మండల కేంద్రాల్లోనూ, జిల్లా కేంద్రాల్లోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి చేయాల్సినటువంటి సమస్యల మీద డిమాండ్స్ డే నిర్వహిస్తూ ఉంది. ఇందులో వేలాది మంది కార్మికులు, లక్షలాది మంది కార్మికులు అనేక చోట్ల పాల్గొంటున్నారు. మోడీ గారు 3వసారి అధికారంలోకి వచ్చారు. పులి తన మచ్చలు మార్చుకోలేదన్నట్టు ఈరోజు మోడీ గారు కార్మిక వ్యతిరేక విధానాలను కానీ లేదా ప్రజా వ్యతిరేక విధానాలను కానీ ఏమాత్రం మార్చుకోవడానికి సిద్ధం కనబట్ల. ఈ విషయాన్ని కొత్తగా ప్రభుత్వం వచ్చింది కానీ కాబట్టి అప్పుడే మనం చెప్పటం ఏమిటి అని అంటే, ఆచరణలో రాష్ట్రపతి గారి ప్రసంగమే స్పష్టంగా చెప్తుంది. ఆచరణలో కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం కట్టాల్సినటువంటి పిఎఫ్ మీద
కనీసంగా ఏంటంటే కట్టకపోతే విధించేటటువంటి జరిమానాని పూర్తిగా తగ్గించింది, నామమాత్రంగా చేసింది. అంటే ఈరోజు ఏ కార్మిక వ్యతిరేక విధానాలతో అయితే గత 10 సంవత్సరాల పాటు మోడీ ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ వచ్చిందో, ఈరోజు అదే కార్మిక వ్యతిరేక విధానాల్ని కొనసాగించడానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడ్డారు. దీన్ని కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం సహించదు. ఈ హెచ్చరిక మేము చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో మేయర్ ఉత్సవ విగ్రహంలో మారారు అంటూ సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆరోపించారు. కమిషనర్ వద్ద కార్మికుల ఫైల్ ఉండిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మేయర్ను సూటిగా ప్రశ్నించారు. మేయర్ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం అణిచివేస్తోందని సిపిఎం కార్పొరేటర్ ఆరోపణలు చేశారు. అంతకుముందు కార్మికులకు ఇస్తున్న ట్రాలీలు పాడైపోతే పట్టించుకునే నాదుడే లేడని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. కాగా కార్మికుల్లో వయసు మీద పడ్డ వారి విషయంలో నిర్లక్ష్యం అంటూ టీడీపీ కార్పొరేటర్లు ఎద్దేవా చేశారు. అధికారులు కార్మికులకు ఇచ్చే సామాన్య అవసరాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో కార్పొరేషన్ ఉందంటూ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు విమర్శించారు. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు మళ్లించేసింది. నగరంలో ఎక్కడికక్కడ వాటర్ పైప్ లైన్ల వర్కులు కానీ, రిజర్వాయర్ నిర్మాణం పనులు కానీ నిలిచిపోయి ఉన్నాయి. దీనివల్ల కూడా నీటి కొరత తీవ్రంగా పెరిగింది. మరోవైపు సిబ్బంది సంఖ్య నగరానికి చాలా తీవ్రమైన కొరతగా ఉంది. ఆ సిబ్బంది సంఖ్యని నియమించుకునే అధికారం ఈరోజు మేయర్కి లేదు, కమిషనర్కి లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకుంది. అంటే ఒక కాంట్రాక్ట్ కార్మికులు కూడా నియమించే అధికారం ఈరోజు కౌన్సిల్కి లేకపోవడం, ఉత్సవ విగ్రహాల్లాగా ఈరోజు నగరపాలక మేయరు అధికారులు వహించే పరిస్థితి వచ్చింది. దీన్ని కూడా ఈరోజు కౌన్సిల్లో మేము తెలియజేశాం. ముఖ్యంగా శానిటేషను సంఖ్య, కార్మికుల సంఖ్య పెరగకపోవడం వల్ల శానిటేషను అధ్వానంగా తయారవుతుంది. దోమలు తీవ్రంగా విజృంభిస్తున్నాయి. ఇది 20 ఏళ్ల క్రితం ఎంత అయితే కార్మికుల సంఖ్య ఉందో అదే సంఖ్య నేటికి కొనసాగుతుంది. ఈ సంఖ్యని పెంచాలని 3 ఏళ్ల నుంచి కౌన్సిల్లో తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవకాశం ఎవరు, అనుమతి ఎవరు? అంటే ఈ కార్పొరేషను రాష్ట్ర ప్రభుత్వం కింద బానిసగా ఉండాలనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నూతనంగా వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వమైనా ఆలోచించాలి. గత ప్రభుత్వంలాగా స్థానిక సంస్థల యొక్క హక్కుల్ని హరించేసి మరి ఉత్సవ విగ్రహాలా మారుస్తారా, కాకుండా భిన్నంగా వ్యవహరిస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తెలుగుదేశం పక్షానికి కూడా మేము చేసే విజ్ఞప్తి. ఈ నూతన ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి నియామకాలు, కొత్తగా కార్మికుల్ని నియమించుకునే హక్కుల్ని కార్పొరేషన్కి బదలాయించే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే నగరంలో ఉన్నటువంటి కార్మికుల్ని నగరపాలక సంస్థ పరిధిలో వసూలు చేస్తున్న పార్కింగ్ ఫీజులపై కౌన్సిల్లో చర్చ ఆసక్తికరంగా సాగింది. నగరపాలక సంస్థ పరిధిలో పార్కింగ్ స్థలాల కౌన్సిల్లో చర్చ సుదీర్ఘంగా సాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో పార్కింగ్ స్థలాల లీజు నిబంధనలు ఏమిటి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి లీజుదారులపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అని 50వ డివిజన్ కార్పొరేటర్ బోయ సత్యబాబు అడిగిన ప్రశ్నలపై పలువురు సభ్యులు ఉప ప్రశ్నలు సంధించారు. కాంట్రాక్టర్లు అక్రమంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. అలాగే కొందరు వ్యాపారస్తులు పార్కింగ్ స్థలాల్లో వాహనాలను నిలుపకపోవటం వల్ల లీజుదారులకు ఆశించిన ఆదాయం రావటం లేదని సభ్యులు కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. పూల మార్కెట్లో అక్రమ పార్కింగ్ వసూలు చేస్తున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలస్వామి ఆరోపించారు. మేము ఇంత ముందులా కాకుండా కార్పొరేటర్లందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి, అలాగే ఫ్లోర్ లీడర్కి మాట్లాడే అవకాశం ఇవ్వాలి, మైకు ప్రతి కార్పొరేటర్కి మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి ముందుగా చెప్పటం. అలాగే మొదట్లోనే మీడియా వారిని అలౌ చేయాలి. మేము గత 3 సంవత్సరాల నుంచి మీడియా వాళ్ళని, మీడియా అంటే 4th ఎస్టేట్ వాళ్ళని కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో అలౌ చేయాలి అని గత 3 సంవత్సరాల నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా సభను వాయిదా వేసైనా సరే మీడియాని అలౌ చేయాలని చెప్పి ఫైట్ చేసాం మరి తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే మీడియాని పొద్దున అలౌ చేయించాం. అలాగే వచ్చే కౌన్సిల్ సమావేశాలకి గ్యాలరీస్లో మీడియా సోదరులకి అందరూ కూడా అక్కడ కుర్చీలు వేసి గౌరవించి కూర్చోబెట్టాలి, గ్యాలరీలో మీడియా పాయింట్ పెట్టాలని చెప్పి కూడా మేము చెప్పటం, దాన్ని ఒప్పించడం కూడా జరిగింది. మేయర్కి చెప్పి దాన్ని సభని తాత్కాలికంగా నిలుపుదల చేసి మరి ఎక్విడెన్స్లు ఎవరెవరికి ఉన్నాయో మీడియా వాళ్ళందరినీ అలౌ చేయాలని చెప్పి మేయర్ గారి దగ్గర మరి దాన్ని ఒప్పించడం కూడా జరిగింది. అలాగే ప్రజలు పడుతున్నటువంటి అనేక సమస్యల మీద కూడా పొద్దున్నుంచి కౌన్సిల్లో పోరాటం చేశాం. దానిలో ముఖ్యంగా మరి మంచి నీరు, విజయవాడ నగర ప్రజలు కార్పొరేటర్లుగా మమ్మల్ని గెలిపించినా, ఎమ్మెల్యేలుగా మా పార్టీ నాయకులను గెలిపించినా వాళ్ళందరూ అడుగుతుంది మంచినీళ్ళు. మరి అతిసార వ్యాధితో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు
ప్రభుత్వం పట్టించుకోక సుమారు 10 మంది పారిశుద్ధ్య కార్మికులు చనిపోవడం జరిగింది. 10 మంది అతిసార వ్యాధితో ప్రజలు చనిపోవడం జరిగింది. చనిపోయిన ప్రజలందరూ కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ఇవ్వాలని చెప్పి నేను ప్రతిపాదన కూడా పెట్టడం జరిగింది. మరి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలోని 8 ప్రధాన దేవాలయాల్లో సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలపై సమీక్ష చేస్తున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. త్వరలోనే అన్ని ఆలయాలకు కొత్తగా పాలక మండళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ, ఇప్టు, ఏఐసిటియు, ఓపీడీఆర్ నాయకులు మాట్లాడుతూ ప్రమాదానికి ఫ్యాక్టరీ ఉన్నత ఆఫీసర్లే ప్రధాన బాధ్యులుగా తేలిందని, ఫ్యాక్టరీలో రక్షణ చర్యలు తీసుకోవడంలో, మెయింటెనెన్స్ చేయడంలో అధికారులు అలసత్వం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన పాయింట్లో లీకేజీ గురించి కార్మికులు గత 20 రోజులుగా అధికారులకు చెబుతూనే ఉన్నారని, పైగా 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరిగిన మెయింటెనెన్స్ సందర్భంగా కూడా వారు దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. కానీ అధికారులు ఈ లీకేజ్ని అరికట్టడానికి పూర్తి చర్యలు తీసుకోలేదని, ఈ కారణంగానే సపోర్టింగ్ పైప్లో మెటీరియల్ పేరుకుపోయి రసాయనిక చర్యలు జరిగి బ్లాస్టింగ్ జరిగిందన్నారు. లీకేజ్ వచ్చి ప్రమాదం జరగడానికి ఏదైతే పాయింట్ కారణంగా ఉందో అక్కడ లీకేజ్ వస్తూ ఉంది, ప్రమాదం జరుగుద్ది అనే విషయాన్ని కార్మికులు గత 20 రోజులుగా యాజమాన్యం దృష్టికి దిగొచ్చారు, స్థానిక అధికారుల దృష్టికి దిగొచ్చారు, బాధ్యుల దృష్టికి. మొన్న 1 నుంచి 5 వరకు మెయింటెనెన్స్ జరిగింది. ఆ మెయింటెనెన్స్ సందర్భంగా కూడా కార్మికులు పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదు. ఏదో నామమాత్ర వ్యవహారం తప్ప దాని ఆ యొక్క లీకేజ్ని సరిచేయలేదు. ఈ కారణంగా అక్కడ రసాయనిక చర్య జరిగి బ్లాస్ట్ జరిగి వాళ్ళ ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఒకరు చనిపోయిన 3 సాగు బతుకుల మధ్య సీరియస్గా ఉన్నారు. బతుకుతారని ఆశ అయితే కనబట్టలేదు. మిగతా వాళ్ళు అంతా మరి వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. ఈ నిర్లక్ష్యం అనేది చూస్తూ ఉంటే ఈ మధ్య కాలంలో భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, ఇలాంటి పరిశ్రమల ప్రమాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం యాజమాన్య నిర్లక్ష్యత మరొకటి కాదు, లాభాపేక్ష నిర్లక్ష్యత మరొకటి కాదు. ఇవాళ ఎలాంటి ప్రమాదం జరిగినా, ఒకరు కానీ 10 మంది కానీ 20 మంది ఎంతమంది చనిపోయినా యాజమాన్యాల మీద ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు, కేసులు లేవు. ఈ ధీమాతో వాళ్ళు మరి మెయింటెనెన్స్ సరిగ్గా చేయని పరిస్థితి కనబడుతూ ఉంది, రక్షణ చర్యలు తీసుకోవట్లేదు. కనుక ఈ విషయంలో మొదటగా మేము యాజమాన్యాన్ని నిందితులుగా తెరిచి, ఇది 2వ వైఫల్యం. వీటికి తోడు నిన్న అల్ట్రాటెక్లో జరిగినటువంటి ప్రమాదంలో ఈ ప్రభుత్వం యొక్క శకుని పాత్ర చాలా పెద్దదిగా ఉంది. సహజంగా ఎక్కడైనా ఇలాంటి కంపెనీలలో సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే ఇతర కంపెనీస్ కానీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో ప్రమాదాలు జరిగితే యాజమాన్యమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారము పద్ధతిగా చెల్లించడము, వాళ్ళ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగాలు ఇవ్వడము, క్షతగాత్రులకు సరైనటువంటి వైద్య సదుపాయం కార్పొరేట్ హాస్పిటల్స్ పంపించి చేపించేటువంటి ఏర్పాటు ఉంటుంది. కానీ ఇక్కడ అవన్నీ ఏమీ జరగకుండా, ప్రజల నుంచి కార్మికుల నుంచి ఆందోళన రాకుండా, వ్యతిరేకత రాకుండా, ప్రభుత్వాధికారులు పోయి పరిశీలన చేసి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడడానికి అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే మేము 50 లక్షలు ఇస్తున్నామని ప్రకటించింది. ఇక ఇది అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడని ఉంటుంది. చాలా సందర్భాల్లో ప్రభుత్వము మేము ఇస్తున్నామని చెప్తారు, కానీ వాళ్ళు ఇవ్వరు, మళ్ళీ యాజమాన్యం దగ్గరనే తీసుకుంటారు. ఇది ఇట్లాంటి తప్పుడు పద్ధతులు అవలంబించే దాంట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందు ఉంటుంది. ఇక్కడ కూడా ఆ ప్రయత్నం చేసింది. చంద్రబాబు నాయుడు కూడా ప్రకటన ఇచ్చాడు. ఇది సరైనటువంటిది కాదు. అందులో ₹1 కోటి నష్టపరిహారం అనేటువంటిది చాలా చిన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషి ప్రాణానికి విలువ ఇవ్వలేము, వెల కట్టలేము. సరే, ఏమైనా ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు రాష్ట్రేతరులు. అల్ట్రాటెక్ బాయిలర్ ఘటనపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ డిమాండ్ చేశారు. అల్ట్రాటెక్ బాయిలర్ ప్రమాద ఘటనపై ఇంతవరకు వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయలేదు? ఇప్పటికైనా అన్ని పార్టీలతో, అన్ని సంఘాలతో, ప్రభుత్వ అధికారులతో కలుపుకొని నిజ నిర్ధారణ కమిటీ వేయాలి. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని
అల్ట్రాటెక్ కంపెనీ అధికారులు, ప్రభుత్వ పెద్దలు కొమ్ము కాస్తున్నారని, బాధితులకు న్యాయం జరిగే వరకు సిపిఐ పోరాటం చేస్తోందని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ తెలిపారు. అల్ట్రాటెక్ ఘటనపై సిపిఐ జిల్లా కార్యాలయం దాసరి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ మాట్లాడుతూ, జిల్లాలో ఫ్యాక్టరీల్లో 2 రోజుల కాల వ్యవధిలో ప్రమాద ఘటనలకు ప్రభుత్వానికి బాధ్యత ఉందని, పరిశ్రమలను పర్యవేక్షించాల్సింది బాధ్యత పర్యావరణ పరిరక్షణ, కార్మిక శాఖ భద్రతా విషయాలను ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంటుందని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ అన్నారు. అల్ట్రాటెక్ బాలాజీ సిమెంట్స్లో జరిగినటువంటి ఘోర కలి 10 రోజులుగా కార్మికులు హీటర్ ట్యాంక్ లీకేజ్ అవుతుందని చెబుతున్నా కూడా యాజమాన్యం నిర్లక్ష్యం వహించినటువంటి పరిస్థితుల్లో 800 సెంటీగ్రేడ్ ఉన్నటువంటి హీటర్ పేలి 16 మంది క్షతగాత్రులై ఇప్పటికి 2 చనిపోవటం జరిగింది. ఆవుల వెంకటేష్ స్వామి, అలాగే బొంతల శివనారాయణ ఇవాళ రేపు అన్నట్లుగా ఉన్నాడు. నాయక్ 90% ఒళ్ళుగాలి కలిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. చాలా అమాననీయంగా ఈ రోజున మనం చూస్తుంటే బాధాకరమైనటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాం. అందువల్ల మేము ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేసేటువంటిది, గత 3 రోజులుగా హాస్పిటల్స్ని పర్యవేక్షించాం. జగ్గేపేటలో నిన్న బోధవాడ గ్రామంలో ఇంటికి వెళ్ళి గ్రామస్తుల్ని, బాధితుల్ని పరామర్శించాం. ఓ పెద్ద మాఫియా రాజ్యం వెళ్తుంది అక్కడి వల్ల. స్థానికులు, స్థానికేతరుల మధ్యన తగాదాలు సృష్టిస్తూ ప్రైవేటు కాంట్రాక్టర్ల చేతిలో కూలీలు కబంధ హస్తాలుగా కాంట్రాక్ట్ లేబర్ పేరుతోటి వారిని ఒక కట్టు బానిసల్లాగా చూసినటువంటి పరిస్థితి. హాస్పిటల్ సౌకర్యం లేదు, ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇంత ఘోర కలి జరిగి నిర్లక్ష్యం. కాబట్టి ఇవాళ ఫ్యాక్టరీ యాజమాన్యం 50 లక్షల నష్టపరిహారం ఇచ్చింది, సంతోషం. కానీ మరి ప్రభుత్వ పరిస్థితి ఏమిటని చెప్పి అడుగుతున్నాం. పర్యావరణానికి సంబంధించి చెకప్ ఉండాలి, సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేవనేటువంటిది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండేటువంటి అధికార యంత్రాంగం పరిశీలి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సామాన్యమే కాదు, ప్రభుత్వం కూడా దీనిలో బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు కూడా బాధ్యులే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి 50% పైబడిన వాడికి కంపల్సరీ ₹1,00,00,000 సహాయం అందజేయాల్సిందే. వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాల్సింది వాళ్ళ ఇంట్లో. అదేవిధంగా 50% బిలో వాళ్ళకి ప్రభుత్వం ఒక 25 లక్షలు, యాజమాన్యం ఒక 25 లక్షలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా మామూలుగా పాక్షికంగా వాళ్ళకి జరిగిన వాళ్ళకి కూడా 25 లక్షలు 50 లక్షల ప్రకారం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా భద్రతా వైఫల్యం ఉంది కాబట్టి ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అక్కడ పరిశీలించి యాజమాన్యం పైన, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం, 14 లక్షల కోట్లు అప్పులుగా ఉన్నట్లుగా ప్రాథమిక అంచనా వేసిన అధికారులు. ప్రకాశం బ్యారేజ్ నుండి కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు, 5 ఏళ్ల వైసీపీ పాలనలో నీటిపారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శ. వాడివేడిగా సాగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలకు పాలకపక్షం ఆహ్వానం పలకకపోవడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులు. దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.